గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే. నమస్కారం వలి గారు. చందు గారు, ఈసారి పిఠాపురం గెలిపేవారిది? పవన్ కళ్యాణ్ అండి. ఏమైనా డౌట్ ఉందా? అంత ఘంటాపదంగా ఎట్లా? 100%. నేను చెప్పింది చాలా వరకు 99% స్ట్రైక్ రేట్ ఉంటుంది. కానీ వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులేసిన పరిస్థితుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఇన్ఛార్జీలని పెట్టిన పరిస్థితుంది. మిథున్ రెడ్డి తర్వాత ముద్రగడ పద్మనాభంని ప్రత్యేకంగా వైసీపీలో జాయిన్ చేయించుకుని పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం లక్ష్యంగా ముందుకు పోతోంది. తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉప్పు నిపులా ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ అంటే మనం చూసాం. సో వంగ గీత గారు కాపు నాయకురాలు గట్టి ప్రత్యర్థిగా చెప్తూ ఉన్నారు. ఎంపీ ప్రెసిడెంట్. ఇన్ని శక్తులు ఒకళ్ళ మీద దూసుకొస్తున్నాయి. ఎన్ని శక్తులున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు, సింహం సింగిల్గానే వస్తుంది. ప్రజలలో నాకు ఇంతమంది నాకు సెలబ్రిటీస్ అవసరం లేదు, మీరేం నా సెలబ్రిటీ, మీ ఆశీస్సులు నాకు కావాలంటున్నారు. అదే ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి ఈసారి. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉన్నాడు, నిరంతరం ప్రజలు. వలి గారు మనం కూడా చూస్తున్నాం, దశాబ్దం పైన ఆయన ఎక్కడ ఎమ్మెల్యే కాలా, కానీ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో, ఎన్డీఏలో కీలకంగా ఎప్పటికీ కాడని కూడా చెప్తున్నారు. చాలామంది అనుకుంటారు, కానీ రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారే ఓడిపోయిన పరిస్థితులు. రాజకీయాలు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం అనుకున్నామా, పివి నరసింహారావు గారు ఈ దేశాన్ని పరిపాలించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక దారికి తీసుకొస్తారని అనుకోలేదు కదా. అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈ దేశంలో మోదీ గారు ఈ విధంగా మూడోసారి ప్రధానమంత్రి అవడానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయో, ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తే మిత్రపక్షాలన్నీ ఒకవైపు వెళ్ళిపోతా ఉన్నాయి. తమిళనాడు ఇప్పుడు గవర్నర్ సౌందరరాజన్ ఉన్నారు, తమిళసై వెళ్ళిపోయి గవర్నర్ కూడా రిజైన్ చేసేసి మద్రాసు, చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. సౌత్ నుంచి పోటీ చేస్తున్నారంటే రాజకీయాలు అలా ఉంటాయి, రోజు రోజుకి మారుతూ ఉంటాయి. ఇకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ముగ్గురు హేమాయమీలు పెట్టారు. మొదటి నుంచి దూరంపూడికి పవన్ మీద వ్యక్తిగత విమర్శలు, క్యాడర్ని కొట్టించడం, కేసులు పెట్టించడం ఆయన ముందుంటాడు. అదే కాకినాడ వారాహి యాత్ర ద్వారా ఆయన్ని ప్రత్యేకంగా మొన్న ద్వారంపూడి గారు ఒక కామెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ మీద ఒక విమర్శ చేశారు. ఏ నియోజకవర్గంలో లేని కాపు ఓట్లు పిఠాపురంలో ఉన్నాయి, అందుకే సేఫ్ నియోజకవర్గం చూసుకున్నాడు, ఇక్కడే గెలుపు అవకాశం ఉంది కాబట్టి చూసుకున్నాడు, కానీ ఇక్కడే ఓడగొడుతున్నాం అని చెప్తున్నారు. ఆయన కళ కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే కాకినాడలో ఆయన్ని గెలవాలన్నా కానీ కాపులే ఓట్లే కావాలి. పాప ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా కాపుల్లో చాలామంది ఉన్నారు, కాపులు ఎవరు నమ్మరు, ఎవరు ఓటేరు పవన్ కళ్యాణ్కి అనుకుంటున్నాడు. ఆయన తెలుసు కాపులు 25% చైతన్యవంతం, ఎవరికిలాగా లేదు. పద్దాకలా అన్ని పార్టీలు కరివేపాకలా ఉపయోగించుకుందామంటే లేరు. అసలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కాపులను మోసం చేసిన వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నాడు. రిజర్వేషన్ ఈయనని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు. అటువంటి వ్యక్తికి ఇలా కాపులు ఈరోజు చేసే పరిస్థితులు లేరు. ఆయన ఏదో మాట్లాడినంత మాత్రాన 98,000 నియోజకవర్గం ఉంటుంది. ఎవరు సమాజంలో ఎవరు వదులుకుంటారు? సేఫ్ నియోజకవర్గం చూసుకుంటాడు. మరి అదే కడప నుంచి ఎన్ని ఓట్లు ఉన్నాయి? 98,000 ఉన్నాయి. 98 22,30,30,000 ఓట్లలో డిసైడ్ ఫ్యాక్టర్ తప్పే ఉంది. అదేవిధంగా మీ నాయకుడిని ఇదే దొరంపూడి గారిని మరి పులివెందుల అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది అక్కడి నుంచేగా, పులివెందులే కదా. అక్కడి నుంచి పోటీ చేయకుండా ఇదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయమనండి, గెలుస్తాడా? గెలిచే అవకాశం లేదు. అక్కడ ఆయనకి అడ్డాగా ఉంది. అక్కడ రెడ్డి సమాజ వర్గం ఎక్కువ ఉంది కదా, అక్కడ ఎందుకు పోటీ చేస్తారు? 1,10,000 ఓట్లు ఉన్నాయి కాబట్టేగా, అక్కడ గెలవాలనే కదా. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది వాళ్ళ ఇష్టం. ఇక్కడ ముద్రగడ గారిని తీసుకొచ్చారు, కాపుల్లో మంచి బలమున్న నాయకుడిగా చెప్తారు. తర్వాత వంగ గీత కాపు సామాజిక వర్గమే, ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఆమె, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించారు. అవునండి. ఇప్పుడు 98,000 ఓట్లు ఉన్నటువంటి కాపు ఓట్లు డివైడ్ అయిపోతే ఎవరికి నష్టం? డివైడ్ ఏదో ఒక 1,000 ఓట్లు 2,000 ఓట్లు తప్పితే కంప్లీట్ సాలిడ్గా పవన్ కళ్యాణ్ గారు పడే అవకాశం ఉంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్, ప్రజా వేదికలో పబ్లిక్ టాక్లో నేను చూసేది, సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ ఉంది. ఒక ముసలి ఆయన దాదాపు 80 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా దృష్టికి వచ్చిన అంశం, 1-2 సార్లు చూసేది కరెక్టా కాదని. యాంకర్ అడుగుతున్నాడు, ఎవరికి ఓటేస్తా? ఎవరికి వేసేది? పవన్ కళ్యాణ్ మేము అదృష్టం, మా నియోజకవర్గానికి ఆయన రావటం అని చెప్పి అంటున్నాడు. ఎందుకు బెట్టేమైనా పెడతావు, ఈసారి గెలవకుండా చేయాలని చెప్పి అందరూ పద్మవ్యూహం పన్నుతున్నారు. కంటే ఎంతమంది వచ్చినా పవన్ గెలిపించుకుంటా ఉన్నాడు. పందెం ఏమైనా పెడతారో 10,000 ఎందుకు 1,00,000 పెడతావు అంటున్నాడు. ఏంది 1,00,000 పెట్టేది? 1,00,000 పెడతా, నువ్వు పెడతావా అని అడుగుతున్నాడు. అదే సమయంలో నా బిడ్డ కూడా సౌదీ నుంచి వస్తున్నాడు, ఫ్లైట్ టికెట్లుగా 70,000 పెట్టుకుని వస్తున్నాడు, కేవలం ఎలక్షన్ కోసమే, పవన్ కళ్యాణ్ గారి కోసం అన్నారు. అట్లా ఎంతోమంది ఉంటారు. వీళ్ళకి తెలియదు ఏంటంటే వీళ్ళు ఎన్ని చెప్పినా, మీరు అన్నట్టు వంగాగీత ఎంపీగా గెలవలేదనే ఉద్దేశంతోనైనా పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు.
ఒకప్పుడు 2009లో ప్రజారాజ్యంలో చిరంజీవి గారు అవకాశం ఇస్తే ఆమె ఎమ్మెల్యే గెలిచింది అక్కడ. ఆ యొక్క కృతజ్ఞతాభావం ఉంటే కనుక ఈమెకి చిరంజీవి గారి ఫ్యామిలీ అన్న అసలుకి ఈమె అక్కడ రిజైన్ చేసో లేకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి నేను పవన్తో అండగా ఉంటానంటే ఆమె ఎక్కడో వెళ్ళిపోతుంది. ఒక అప్పుల్లో ఒక ధ్రువతారలాగా వెలిగింది. ఇప్పుడు అది కాకుండా ఇక్కడున్న అభ్యర్థుల్ని మా శేష్ కుమార్ అని చెప్పేసి ఆమె ఇంతకుముందు ఇన్ఛార్జిగా ఉంది, ఓకే, నాకిరెడ్డి శేష్ కుమార్ అని చెప్పి జనసేన నుంచి గతంలో పోటీ చేసింది. 28,000 ఓట్లు వచ్చినాయి. అక్కడ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఇన్ఛార్జికి పెట్టేసరికి ఆమె అలిగి వీర మహిళ అక్కడ ఇన్ఛార్జ్ కాముగా ఉంది. ఆమెను తీసుకెళ్ళి నేను కండవా కప్పించారు. ఆమెను కండవా కప్పించినంత మాత్రాన ఆమె ఏమైనా పనిచేస్తుందంటే ఇక్కడ కాదు. ఇక్కడ ఉంది ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ నిలబడుతున్నాడు అక్కడ అంతే. 2019 ఎన్నికలకు సంబంధించి ఒక రిపోర్ట్ నా దగ్గర ఉంది సార్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పెండం దొరబాబు గెలిచారు. 83,459 ఓట్లు వచ్చాయి. టీడీపీ వర్మ పోటీ చేశారు. తర్వాత మీరు ఇంతకుముందు అన్నట్టు జనసేన నుంచి శేష్ కుమార్ పోటీ చేశారు. టీడీపీకి 68,467, జనసేనకి 28,011. సో అంటే ఈ రెండు కలిపితే అంటే వైసీపీకి 44.71% ఓట్లు. అంటే మెజార్టీ ఎంత గెలిచాడు? మెజార్టీ 14,000 అంతే, 14,000 స్వల్ప మెజార్టీతో గెలిచింది. పెద్ద మెజార్టీ ఏం కాదు. పెండెం దొరబాబు ఇప్పుడు ఆయన టికెట్ ఇలా ఆయన అసమ్మతిగా ఉన్నాడు. ఇప్పుడు వంగగీత పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఎంత సార్? ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిపి 36,541, 10, 51%. అంతే కదా. ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ ఎవరు అవుతుంది? ఇప్పుడు ఆమె శేషకుమార్ ఎవరో పూర్తిగా తెలియని ఆమెకే ఎంత పర్సంటేజ్ వచ్చింది ఓటు? 25,000 ఓట్లు అంటే 15% వచ్చింది. టీడీపీ అభ్యర్థి వర్మ 36% వచ్చింది. వైసీపీకి 44% వస్తే వీళ్ళిద్దరు కలిపి 51% వచ్చింది. ఆమెకే ఉంటే పవన్ కళ్యాణ్కి ఎంత ఉండాలా? కాకపోతే దాదాపుగా ఈ 51%. ఇప్పుడు నాకు డౌట్ సార్. అవునండి. ఈ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తేనే సరే, అప్పుడు జనసేనకి టీడీపీ నుంచి వచ్చే ఓట్లు సరిగా పనిచేస్తాయి అంటారా? డెఫినెట్గా 100% టీడీపీ ఓట్లన్నీ జనసేనకు పడతాయి అంటారా? 90% పడతాయి. 95%. ఎందుకు పడతాయి అంటే ఇతను సమాజ వర్గం, క్షత్రియ సమాజ వర్గం వర్మ 2.5% మాత్రం ఉన్నారు అక్కడ జనాభా లెక్కల ప్రకారం. కానీ అక్కడ ఓట్లు వేస్తే 60,000 పైన ఓట్లు వచ్చినాయా అప్పుడు? అవును, వచ్చినాయి. అంటే అక్కడ కాపులు వేయబట్టే వచ్చినాయి కదా. 68,000 వచ్చినాయి కదా. 68,000 వచ్చినాయి అంటే ఇప్పుడు ఆయన సమాజంలో 2%. ఇప్పుడు కాపులు వేయబట్టి లేకపోతే ఆయనకి ఎట్లా వస్తాయి ఓట్లు? అవును, వేయబట్టే కదా అప్పుడు గెలవగలిగింది. ఒకప్పుడు ఇండిపెండెంట్గా గెలిపించారు కాపులు అక్కడ. ఇప్పుడు ఆయన్ని కరోనా టైంలో కూడా విశేష సేవ చేసే ఉద్దేశంతో సాఫ్ట్ కార్నర్ ఉంది. అదే సమయంలో ఆయనకి ఇక్కడ టీడీపీకి జనసేన కలిపితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలబడుతున్నాడు. అది 51% అయినా 75% ఇదితో ఆ సీటు గెలిచే అవకాశం ఉంది. పెరుగుద్దే కానీ తగ్గదు అంటారు. ఏమాత్రం తగ్గదు, ఎట్టి పరిస్థితులు తగ్గదు. ఈసారి పిఠాపురం వేదికగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు, రాజకీయాల్లో శాసించబోతున్నాడు, 2 సంవత్సరాలైనా సీఎం చేయబోతున్నాడు. అది ఎలా అర్థం కదా. మళ్ళీ 2 years అన్న సీఎం చేయబోతాడు. 2 సంవత్సరాలైనా ముఖ్యమంత్రిగా ఉంటారు తప్పకుండా. ఆయన అవసరం ఉంటుంది, ఆయన సీట్ల అవసరం ఉంటుంది, రేపు రాజకీయాల్లో చాలా కీలకంగా ఉంటుంది. అంటే 21 స్థానాలతో పోటీ చేస్తున్న జనసేన డెఫినెట్గా ముఖ్యమంత్రి పీఠం తీసుకుంటుంది. ఎందుకు తీసుకోకూడదు? ఆయన సీట్లు 15 సీట్లు కీలకం. 70 దగ్గర టీడీపీ ఆగిపోద్ది. అంటే వీళ్ళు 144 పోటీ చేస్తే తెలుగుదేశం అవును సార్ 70కి పడిపోద్దా? 70 స్థానాలు ఓడిపోతుంది. అవును. కూటమి ఫెయిల్ అయినట్టుగా. ఫెయిల్ అవటం కాదు. ఇక్కడ ఏంటి, అక్కడ వ్యక్తి బలమైన వ్యక్తి ఉన్నాడు. వైసీపీ ఎదుర్కోవాలి. వైసీపీ ఏమైనా అనామకంగా సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఆయనకి బొటాబోటీ వస్తుంది, వీళ్ళిద్దరికి మెజార్టీ రాదు. పవన్ కళ్యాణ్ అనుకున్న 15 సీట్లు, బీజేపీ 10 స్థానాలు పోటీ చేస్తుంది, 5 గెలుస్తుంది. ఆ 5 సీట్లు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి వైసీపీకి 70 నుంచి 80 స్థానాలు రావచ్చు అంటున్నారు. మరి ఓరావూరిగా ఉంటుంది పోటీ. అంత ఈజీ కదా? 120 గెలిచేస్తాం, 140 గెలిచేస్తాం అంటున్నారు. అనుకుంటారు సార్. ఇక్కడ పవన్ అనే వ్యక్తి అంత ఆషామాషి రాజకీయ నాయకుడు కాదు. ఆయన కీ రోల్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. ఎదురు ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. ఆయన సపోర్ట్ లేనిది టీడీపీ అధికారంలో రాదు. అప్పుడు బీజేపీ వాళ్ళు వ్యూహాత్మకంగా ఉంటారు. పవన్ సీఎం చేయమని వాళ్ళకి ప్రపోజల్. చూద్దాం. 144 స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం 70 స్థానాలు కోల్పోయి మళ్ళీ 70కే పరిమితం అవుతుంది. జనసేన బీజేపీ కలిస్తేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని జరగవచ్చు. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. ఓకే. జనసేన పవన్ కళ్యాణ్ లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఆయన ఇదిలో వేసుకుండా సపోర్ట్ లేకుండా ఈ మిత్రపక్షాలని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అది 100%. చూద్దాం సార్, మీ విశ్లేషణ ఎంతవరకు నిజం అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.